హలో అండి, వెల్కమ్ టు శోభాస్ కిచెన్. ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా ఈసారి మీ బ్రేక్ఫాస్ట్లో మరింత టేస్టీగా ఉండే పోహా దోశ చేయండి. దీన్ని అటుకుల దోశ అని కూడా అంటారు. అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అలానే ఎవరైతే మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఫస్ట్ మీరు ముందు రోజు నైట్ 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల అటుకులు తీసుకోవాలి. వాటిని నానబెట్టి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. సో అది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కొంచెం పులిసిపోతుందండి. అలా కొంచెం పులిసిపోతేనే మనకి దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో అలా మిక్సీ పట్టి పెట్టుకున్న బ్యాటర్లో కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇక్కడ చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఒక ఆనియన్తో కానీ లేదా స్పూన్తో కానీ ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి దోశ వేసుకోవాలి. నెక్స్ట్ దోశ మీద కొంచెం క్యారెట్ తురుము, అలానే కొంచెం కొత్తిమీర, ఆనియన్స్ వేసుకొని దోశ మంచిగా కుక్ అయ్యే వరకు ప్లేట్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు దోశని ఫ్లిప్ చేసి 2 సైడ్లు మంచిగా కాల్చుకోవాలి. అంతే అండి, మన వేడి వేడి అటుకుల దోశ రెడీ. దీన్ని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చట్నీ రెసిపీ కూడా కావాలంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా అప్లోడ్ చేస్తాం. ఈ అటుకుల దోశని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.